ఒక మనిషి జీవితంలో చివరి ప్రయాణం గౌరవంగా ప్రశాంతంగా సాగాలని ప్రతి కుటుంబం కూడా కోరుకుంటుంది. కానీ భద్రాచలంలో గోదావరి వరదలు ఇప్పుడు ఆ చివరి ప్రయాణాన్నే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. బతికున్నప్పుడు వరదలతో పోరాడిన ప్రజలు చనిపోయిన తర్వాత కూడా అదే వరదలతో పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. దహన సంస్కారాలకు 6 అడుగుల నేల కూడా దొరకని హృదయ విదారక పరిస్థితి భద్రాచలం ప్రజలను కన్నీటి పర్యంతం చేస్తోంది. గోదావరి వరదలు భద్రాచలానికి కొత్త కాదు. కానీ ఈసారి వరదలు ఇల్లు రహదారులనే కాదు, మనిషి చివరి మజిలీని కూడా ముంచేశాయి. గోదావరి ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక పూర్తిగా నీటిలో కలిసిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నవారిని కోల్పోయిన బాధ ఒకవైపు, వారి చివరి కోరికను కూడా తీర్చలేకపోతున్నామనే వేదన మరోవైపు వెంటాడుతోంది. శ్మశాన వాటిక నీట మునగడంతో కరకట్ట పక్కన తాత్కాలికంగా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. వర్షం, బురద, తడిసిన కట్టెల మధ్య అంత్యక్రియలు పూర్తి చేయడం కుటుంబ సభ్యులను మరింత బాధను మిగులుస్తోంది. భర్తను కోల్పోయిన అదే శ్మశాన వాటికలో కాటి కాపరిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ గుండెను పిండేసే కథ అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఒక మనిషికి గౌరవప్రదమైన చివరి వీడుకోలు ఇవ్వడం సమాజ బాధ్యత. కానీ భద్రాచలంలో వరదల కారణంగా ఆ హక్కే నెరవేరని పరిస్థితి నెలకొంది. ముంపుకు గురికాని ప్రాంతంలో శాశ్వత శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వరదలు తగ్గిపోతాయి, కానీ ఈ కుటుంబాలు అనుభవించిన వేదన మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇదే భద్రాచలం వరదలు చెబుతున్న అత్యంత విషాదకరమైన మానవ కథ.